చేతిలోని పనికే పూజగా చూస్తావు, ప్రేమతో చేసిన కర్మకే భక్తిగా తీసుకుంటావు. కర్మ నుండి పారిపోవడం మోక్షం కాదు, తానుగా పని చేయడమే ధర్మం. నీ కోసం చేసే ప్రతి పని పూజ, నీ పాదాలకు అర్పించే నిత్య కర్మ. ఫలానికై చేసిన పని బంధనమవుతుంది, ఆశ లేకుండా చేసినదే విముక్తి. కర్మలో నిస్వార్థతే యోగమవుతుంది, ఆత్మను మేలు కొలిపే మార్గమవుతుంది. శరీరానికి పని అవసరం, మనస్సుకి లక్ష్యం అవసరం. నీవు చెప్పినదే మార్గదర్శనం. కర్మే భక్తికి నీ బోధన. కర్మజాలంలో చిక్కుకోవద్దు, కర్మను ఆత్మార్పణంగా మార్చు. నీ ధర్మాన్ని నీవే పోషించు, నీ పూజలో నన్ను చూడమంటావు. నీతిబద్ధంగా కర్మ చేయమంటావు, పరులకు ఉపకారమే పరమాతత్వం. ఇతరుల కోసం జీవించిన జీవితమే నిశ్చల భక్తికి నీవిచ్చిన బోధ. కర్మయోగి అసలు ఎప్పుడు విశ్రాంతికి లోను కాడు, ఆ పని ప్రేమతో చేస్తాడు. అహంకారములే నీ కర్మ, భగవంతునికే సమర్పణ అవుతుంది. చేయవలసిన పనిని చేయకపోవడం పాపం, తప్పుగా చేసిన కర్మ కంటే అది భయంకరం. కృష్ణ నీ బోధలో ముక్తి మార్గం, ప్రతి పని నీకు సమర్పించడమే నాకో జపం. పని చేయమన్నావు, నేను స్వీకరించాను. ప్రతి క్షణం